హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ బఠానీ కర్రీ అండి. ఇది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ నేను 1/2 kg క్యాప్సికమ్ తీసుకున్నానండి. ఇలా పొడవుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 6 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇక్కడ ఒక ఆనియన్, మిర్చి, కరివేపాకు కట్ చేసుకోండి. ఇవన్నీ దీంట్లో వేసేయండి. ఇవి బాగా ఆయిల్లో ఫ్రై చేయండి. ఆనియన్స్ దూరగా వేగే వరకు ఇలా ఆనియన్స్ ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా కొంచెం వేగాక దీంట్లో చిటికెడు పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి ఈ పేస్ట్ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు కలుపుకోండి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా దీంట్లో వేయండి. వేసి బాగా కలుపుకోండి. దీంట్లో కొన్ని బఠానీలు ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గించండి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఇవి కొంచెం మెత్తపడ్డాయి కదండి. ఇప్పుడు దీనిలో ఒక 2 టమాటాలు చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ టమాటాలు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ ఉప్పు, మీకు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఈ టమాటాలు మెత్తపడే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేయండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేయండి. ఇక్కడ నేను నువ్వులు బాగా దూరగా వేయించి పొడి చేసుకున్నానండి. నువ్వులు, పల్లీలు. ఇక్కడ కొంచెం ధనియాల పొడి 1 స్పూన్, ఒక 2 స్పూన్స్ నువ్వుల పొడి, పల్లి పొడి కలిపి వేసుకోండి. వేసుకొని ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసాయి కదా. ఇప్పుడు కలుపుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మనకు క్యాప్సికమ్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.